వాడిగా ఉండిపోతావు. నీకు రావాల్సిన ఐశ్వర్యాలన్నీ ఇక్కడ అయిపోతూ ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా శివద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడు. శివ నైవేద్యాన్ని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించు. ఆ కృతజ్ఞత నామజపంగా కానీ, ధనాన్ని అయ్యవారికి ఇచ్చేటువంటి విధానంలో కానీ బహు జాగ్రత్తగా ఆలోచించి వెయ్యి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ శివుడి యొక్క ఆలయం ఎక్కడ ఉందో ఆలయాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించుకుంటూ ఉండాలట. శివాలయాన్ని పరిరక్షించుకోవడం, దాన్ని శుభ్రం చేసుకోవడం, ఎప్పుడు బాగుందా లేదా అని దాని బాగోగులు చూసుకుంటూ ఉండడం, ఏదైనా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మన వంతు మనం సహాయం చేయడం. ఇది ఎలాంటిదయ్యా అంటే కొన్ని 100 జన్మల పాపాలు తెలిసి తెలియకుండా తల్లిదండ్రుల పట్ల కానీ, గోవుల పట్ల కానీ, బ్రాహ్మణుల పట్ల కానీ, వేదోత్తముల పట్ల కానీ దాన్ని ఏమంటారంటే బ్రహ్మహత్య పాతకం అంటారు. అంటే ఇంకా దాన్ని తీయడానికి అవకాశం లేదు. ఈ బ్రాహ్మణుడు, గోవు, వేదాన్ని చదువుకున్నటువంటి వాడు వీళ్ళని అవహేళన చేసిన, బాధ పెట్టిన, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన ఈ పాపాలన్నీ బ్రహ్మహత్యా పాతకం కింద వస్తాయి. ఆ బ్రహ్మహత్యా పాతకం 100 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రతి జన్మలోనూ చేస్తూ పోతూ ఉంటే, ప్రతి జన్మ 100 జన్మల నుంచి బ్రహ్మహత్యా పాతకం చేసిన శివాలయంలో చేసినటువంటి సేవ ద్వారా ఆ పాతకాలన్నీ పోతాయి. కనుక శివుడు ఎలాంటి వాడయ్యా అంటే మొత్తం బ్లాక్ బోర్డ్ని పిల్లలు టీచర్ వచ్చే లోపల ఏం చేస్తారు, అవి ఇవి అన్నీ రాసేస్తారు. టీచర్ వస్తుంది అనేటువంటి శబ్దం రాగానే ఏం చేస్తారు, వెంటనే డస్టర్ పట్టేసుకుని గబగబ మొత్తం బ్లాక్ బోర్డ్ అంతా తుడిచేస్తారు, నీట్గా పెట్టేస్తారు. అట్లా నువ్వు ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేసినా, అందుకని శివపురాణం చెప్తుంది, అసలు శివనామాన్ని తలుచుకోవడం వల్ల, శివ విభూతిని భస్మాన్ని ధరించడం వల్ల ఎన్ని అంటే అసలు మానవులకి ఈ పాపం పోతుంది, పాపం పోదు అని చెప్పడానికి అసలు శివభస్మం అనేటువంటిది, శివనామం అనేటువంటిది ధరించిన వాడికి అసలు పాపాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా పాపాలు చేసేయమంటారా? వెంటనే డౌట్, ఏమంటే మీరు పాపాలు చేసేయమంటున్నారు కదా ఇప్పుడు ఇండైరెక్ట్గా. ఇంకా రోజు పాపం చేసి వచ్చి శివభూమి ధరించేసి ఇక శుభ్రంగా శివాలయంలో ఒకసారి మొత్తం మండపం అంతా ఒకసారి తుడిచేస్తే అయిపోయిందిగా, వాళ్ళ పాపం అయిపోయిందిగా. అంటే అలాంటి భావనతో నిజంగా నువ్వు వచ్చిన శివాలయానికి ఆ భస్మధారణ, విభూతి రేఖలు, దాంతోపాటు శివదర్శనము, అనుకోకుండా నీ పాపాన్ని తొలగించుకోవాలనేటువంటి ఆసక్తితో నువ్వు శివాలయానికి వచ్చి ధరించినా, చూసినా, సందర్శనం చేసినా నెమ్మదిగా ఏమవుతుంది, ఆ పాప చింతన నుంచి మనస్సు బయటికి వచ్చి పవిత్రమైనటువంటి చింతనతో శివుడికి శరణాగతి వేడేస్తావు. అటువంటి స్థితికి నేను తీసుకొచ్చేస్తాడు. పాప చింతనలు ప్రక్షాళనం చేయాలి, పాపాలన్నీ కడిగేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే శివుడి దగ్గరికి రావయ్యా నువ్వు ముందు. ఇంకా వేరే ఉద్దేశాలు, పుణ్యం కోసం రావద్దు, పాపాన్ని నశింపజేసుకోవడం కోసం రా చాలు. ఆ పాపాలన్నీ నశింపచేసేవాడు జగత్తులో ఎవరైనా ఉన్నాడంటే శివుడు ఒక్కడే. ఆ శివుణ్ణి పట్టుకో, ఏం జరుగుతుంది, పాపాలు దగ్ధమవడం కాదు, మరి పాపం చేయాలనేటువంటి ఆలోచన నీలో పూర్తిగా నశించిపోతుంది. పాపము చేయకూడదనేటువంటి భావన ప్రతి జీవుల్లోకి వస్తుందో ఇంకా వాడేమవుతాడు, ఒక యోగి అవుతాడు. అవునా కదా? లౌకికమైనటువంటి ఈ దేహాన్ని అవతరించిన వాడు ప్రతివాడు కూడా తెలుసో తెలియకో పాపం చేస్తూ ఉంటాడు. అటువంటి పాపం చేయకూడదనేటువంటి ఆలోచన వీడి మనసులోకి శివుడి ద్వారా వచ్చిందంటే వాడు ఒక యోగి, తపస్వి అయిపోయినట్లు లెక్క. అటువంటి స్థితి నీకు ఇస్తాడయ్యా. కనుక మా శివుడు ఎలాంటి వాడంటే నిన్ను కేవలం చిన్న చిన్న ఉపచారాల ద్వారా నిన్ను బాగు చేసేస్తూ ఉంటాడు. కేవలం చిన్నవి. దీనికోసం నువ్వేం డబ్బు ఖర్చు పెట్టక్కర్లా. నీ దగ్గర ఇవాళ రూపాయి ఉంది, మొత్తం 30 రోజులు ఒక్కొక్క రూపాయిని శివుడికి వేస్తుంది. ఎందుకు ఇవ్వాలి నాయన, నువ్వు ఇచ్చినటువంటి 100 రూపాయలతో నాకు ఒక రోజు గడుస్తుంది. ఆ 100 రూపాయల్లో 1 రూపాయి కృతజ్ఞతాభావం, ఈ 100 రూపాయల్లో 1 రూపాయి నీకు ఇస్తున్నా. అందుకనే చెప్తూ ఉంటారు, శివుడు కానీ శంకరుడు కానీ వీరిద్దరూ ఎలాంటి వారు, శంకరులు అంటే ఆది శంకరాచార్య గారు, వీరిద్దరు ఎలాంటి వారయ్యా, అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుంటారు. అడిగితే ఇంక అసలు ఊరుకోరు, ఇంకా దానికి అడ్డు ఆపు లేదు, ఇస్తూనే పోతూ ఉంటారు. కనుక ఏదో చిన్న ఎండిపోయినటువంటి అమలకం భిక్షాపాత్రలో వేసినంత మాత్రము చేత అమలక వర్షాన్ని లక్ష్మీదేవిని అడిగి మరీ కురిపించినటువంటి స్వామి ఆదిశంకరాచార్య గారు. వారి యొక్క నిజస్వరూపం ఇక్కడ ఉన్నటువంటి శంకరులు. ఆ శంకరులు ఇద్దరిని కూడా ఏమని అడగాలి, ఆ విగ్రహం ఎవరింట్లో ఉండాలి, ఆ విగ్రహాన్ని ఎప్పుడు నిత్యము ఎందుకు దర్శిస్తూ ఉండాలి అంటే ఆ దర్శనం మాత్రము చేత నీ మనస్సులో ఉన్నటువంటి జన్మ పరంపరలుగా వచ్చినటువంటి దారిద్ర్యం అనేటువంటి భావాన్ని ఆ దర్శనం అనేటువంటిది తొలగించేస్తుంది. దానికోసం ముందు నిత్యము కూడా శివాలయ దర్శనం చేయి. ఇంట్లో ఒక శివ పటాన్ని పెట్టుకో. అయ్యా అందరూ శివ విగ్రహాన్ని పెట్టుకోవచ్చా, శివలింగాన్ని పెట్టుకోవచ్చా, అందరూ చేయొచ్చా? ఒకటే రూల్, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చేయాలి, మగవాడు చేయాలి అభిషేకాలు. దానికి కావాల్సినటువంటి ఉపచారాలు, తర్వాత చేసేటువంటి పూజలు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు.
అందుకు దానికి కారణం ఏం చెప్పాం, ఏమంటే ఆడవాళ్ళని మళ్ళీ చిన్నపుచ్చు చేస్తున్నారండి, వాళ్ళని తక్కువ చేసేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు మంత్రాలు చదవకూడదు అంటే ముందు మొదటి రోజు చెప్పుకున్నటువంటి భావన అక్కడ ఉంటుంది. అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను, ఓకేనా? ఆ భావనని మనసులో పెట్టుకుని దాని పట్ల మర్యాదగా ఎవరు వ్యవహరిస్తారో, శివుని పట్ల మర్యాద భావంతో ఎవరైతే ఉంటారో, సదాచార సంపన్నులైనటువంటి స్థితిలో ఎవరైతే శివ పూజను సలుపుతారో అటువంటి వారు ప్రతి ఇంటా కూడా శివలింగము ఉండవలసిందే. ఏమంటే శివలింగం పెట్టుకునేంత ధైర్యం లేదు, ఎందుకంటే మా ఇంట్లో మా పూర్వీకులు ఎవరు పెట్టుకోలేదు. పటాన్ని పెట్టుకోవచ్చా, మేము కాశీ వెళ్ళొచ్చాం, కాశీ విశ్వేశ్వరుడు ఫోటో ఒకటి తెచ్చుకున్నాం, పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకో. లేదా ఇంకో గుడికి వెళ్ళొచ్చామండి, అది పెట్టుకోవచ్చా, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే దానిలో తీసుకున్నాం, అది పెట్టుకో. శివలింగాన్ని పెట్టుకోవాలి. పొద్దున్నే స్నానం చేయి, భస్మధారణ చేయి, నీతి నియమంగా బతుకుతూ ఉండు, రుద్రాక్షమాలను మెళ్ళో వేసుకో, అంటూ ముట్టు మైల అనేటువంటి వాటిని ఇంట్లో రాకుండా జాగ్రత్త పడుతూ ఉండు. అవి వచ్చాయి, గంగని భస్మాన్ని ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యంగా ఉంచుకో, వాటి వల్ల శుద్ధుడు అవుతూ ఉండు, మాట జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు తినేటువంటి ప్రతిదాన్ని శివ నైవేద్యంగా మార్చుకునే పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండు, వీలున్నంత వరకు శివనామాన్ని నిత్యము జపిస్తూ ఉండు, అబద్ధాలు చెప్పడం తగ్గిస్తూ ఉండి, ఇలాంటి సంకల్పాలు ఉన్నటువంటి వాడు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు. ఆ శివలింగాన్ని ఉంచుకుని ఎవరైతే నిత్య పూజ చేస్తాడో అటువంటి వాడికి ఇంకా ఎవరి పాదాల మీద పడడానికి అవకాశం లేకుండా తనంతటి వాడిని చేసుకుని ఆనందిస్తాట శివుడు. అటువంటి స్థితిని పొందాలి, అటువంటి ఆలోచన రావాలి. ఏమంటే శివభస్మం అని ఇన్నిసార్లు అంటున్నాం, పైగా ఆ శివభస్మాన్ని ఇలా ధరించాలి, ఇలాంటి అగ్నుల్లోంచి స్వీకరించాలి, ఇలా విభూతిని తయారు చేసుకోవాలి అని చెప్తున్నాం. ఆ విభూతి 3 రేఖలు త్రిపుండ్రాలు అని చెప్తున్నారు కదా. ఆ త్రిపుండ్రాలు ధరించేటువంటి సమయంలో ఆ త్రిపుండ్రాలు 3 ఎందుకు ధరించాలి, అదో పెద్ద డౌట్. ఒకటి ధరించకూడదా? ఆ 3 ఎందుకు ధరించాలి? ఆ 3 ధరించడం ద్వారా ఏ రకమైనటువంటి దేవతానుగ్రహం మనకు కలుగుతుంది? ఆ 3 ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క రేఖకి కొన్ని వందల మంది దేవతా స్వరూపాలు ఆవాహన చేసి ఉంటాయి ఒక్కొక్క రేఖ ఎందుకు కూడా. అంత వందల మంది దేవతల్ని చెప్పుకునేటువంటి సమయము కానీ ఆలోచన కానీ ఈ 2 కూడా అన్ని సమయాల్లో కష్టం కనుక దాన్ని ఇంకాస్త తగ్గించి ఆ 100 మంది దేవతలకి ప్రధానమైనటువంటి దేవతల్ని చెప్పారు. ఆ దేవతలు ఎవరెవరు, ఒక్కొక్క దీనిలో ఉన్నటువంటి రేఖలో ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ 3 రేఖలు అసలు దేనికి ప్రతీకగా నిలుస్తాయంటే ఓంకారం అనేటువంటి ప్రణవానికి ప్రతీకలుగా నిలుస్తాయి అని చెప్తున్నారు. ఓంకారంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి జాగ్రత్తగా పరిశీలిస్తే అకార, ఉకార, మకారములు అనేటువంటి ఉన్నాయి. ఆ మకారము ప్రధానమైనటువంటి సుషుమ్నా నాడిగా భావిస్తే మధ్యరేఖ అనుకుంటే, అకారము ఉకారము అనేటువంటి పైన కింద రేఖలు అనుకుంటే, ఆ ఒక్కొక్క రేఖని అవధరించి ఎవరెవరు ఉన్నారయ్యా అంటే అకారానికి సంబంధించి ఆ రేఖ యందు గార్హపత్యాగ్ని ఉంటుందిట. ఆ గార్హపత్యాగ్నితో పాటుగా భూమి అనేటువంటి తత్వం అంటే భూతత్వం అంతా దాని యందు నిమిడీకృతం అవుతుంది. దాంతోపాటు జగత్తులో ఉన్నటువంటి ధర్మము ఏదైతే కలియుగంలో ఒక కాలుతో నడుస్తుంది, మిగతా యుగాల్లో 2 కాళ్ళు 3 కాళ్ళు ఇలా నడుస్తూ ఉంటుందని ధర్మం గురించి చెప్తూ ఉంటాం. కాదు ఈ భావనతో అంటే నేను ధరించేటువంటి భస్మము యందు ధర్మము ఉందిట అనేటువంటి భావనతో ఎంతమంది ముఖముల యందు భస్మము ధరింపబడుతుందో ఆ యుగములో ధర్మము అంత జాగ్రత్తగా అంత పటిష్టంగా నిలబడుతూ ఉంటుంది. కనుక ధర్మస్వరూపము భస్మము అనేటువంటి భావనతో ఎవరైతే భస్మరేఖల్ని ధరిస్తారో, త్రిపుండ్రాలని ధరిస్తారో అది ఏ యుగమైనా కావచ్చు, ధర్మము 4 పాదాలతోనూ నడుస్తుంది. అది శివ కైలాసం అయిపోతూ ఉంటుంది. కనుక ఆ భావన రావాలి. కనుక ధర్మానికి ప్రతీక పైన ఉన్నటువంటి అకారమయమైనటువంటి ఆ భస్మరేఖ. దాంతో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? గార్హపత్యాగ్ని స్వరూపం ఉంది, భూమి తత్వం అంతా కూడా దాని యందు ఉంది, ధర్మము విశేషంగా రమిస్తూ ఉంటుందట. దాంతోపాటు రజోగుణ సంపన్నమైనటువంటి స్వరూపము, దాంతోపాటు ఋగ్వేద స్వరూపం, ఋగ్వేద స్వరూపానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆ రేఖ యందు నిమిడీకృతం అవుతాయి. కనుక ఇప్పుడు ఎన్ని దేవతలు ఉన్నారు, ఎంతమంది స్వరూపాలు ఉన్నాయి అంటే కొన్ని వేలని చెప్పాం, కాదు లక్షల్లో ఉన్నారని గ్రహించాలి. అలాగే క్రియాశక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తి సంబంధితమైనటువంటి చైతన్యం అంతా కూడా మొదటి రేఖ అకార రేఖ యందు ఉంటుందట. దాంతోపాటు ప్రాతకాల యజ్ఞ విశేష ఫలితం అంతా కూడా ఆ రేఖ యందు ఉంటుంది. పొద్దున పూట చేసేటువంటి ప్రాతకాల పూజ యజ్ఞ ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొదటి రేఖలు ఉంటాయట నిబిడీకృతమై. అలాగే ఆ రేఖకి ప్రధానమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే మహాదేవుడు అని చెప్తున్నారు. అది మహాదేవ స్వరూపం పైన ఉన్నటువంటి అకార రేఖ. తర్వాత కింద ఉన్నటువంటి ఉకార రేఖ గురించి చెప్తున్నారు. అందులో ఎంతమంది ఉన్నారయ్యా? అందులో దక్షిణాగ్ని ఉందండి. మొట్టమొదటి దానిలో గార్హపత్యాగ్ని అయితే ఇందులో దక్షిణాగ్ని ఉందట. దాంతోపాటు ఆకాశతత్వం అంతా ఇందులో ఉంది. మొదటి దానిలో భూతత్వం, తర్వాత ఆకాశతత్వం.
ఆకాశతత్వంతో పాటు యజుర్వేదంలో ఉన్నటువంటి అక్షరాల యందు ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఈ రేఖ యందు నిమిడీకృతమవు ఉంటారు. మాధ్యాహ్నిక యజ్ఞ విశేష ఫలితమంతా కూడా ఈ రేఖ యందు ఆచ్ఛాదన చేయబడి ఉంటుంది. అలాగే ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఈ రేఖలో విశేషంగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమస్తమైన కోరికల్లో తీర్చగలిగినటువంటి ఏ పనినైనా నెరవేర్చుకోగలిగేటువంటి శక్తి ఇచ్చేటువంటి శక్తి అంతా కూడా ఈ ఇచ్ఛాశక్తితో ఉంటూ ఉంటుంది. ఆ ఇచ్ఛాశక్తి ఈ కింద ఉన్నటువంటి ఉకార స్వరూపమైనటువంటి రేఖలో ఉంటుంది. అలాగే అంతరాత్మ అంటే ఎరా నీకు మనస్సు ఉందా అంటూ ఉంటాం. ఆ అంతరాత్మని ఒకసారి అడగరా, నువ్వు చేసేది రైట్ రాంగ్ అని అంటూ ఉంటాం. ఏదైతే నీ యందు ఉందో, ఏది నీవుగా ఉందో అది నీ యందు కనపడకుండా నిన్ను ప్రేరేపిస్తూ అన్నింటికీ ధర్మము అధర్మము అనేటువంటి రెండింటినీ చేయడానికి నిన్ను ఎప్పుడు కూడా వెనకాల ఉండి ముందుకు తోస్తూ ఉందో అటువంటిది అంతరాత్మ. అటువంటి అంతరాత్మ స్వరూపము దాన్ని కనుక జాగ్రత్తగా ఉకార మంత్రంగా ఉకార రేఖగా కనుక నువ్వు జాగ్రత్తగా గీస్తే అంతరాత్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందిట, మహేశ్వర స్వరూపంలో నిన్ను ధర్మం వైపుకు మాత్రమే నడిపిస్తుంది. కనుక ఉకారపరమైనటువంటి భస్మరేఖలో ఇంతమంది ఉంటారు. మరి మధ్యలో ఉన్నటువంటిది మకార రేఖ అన్నాం. అంటే ఈ పొడుగైనటువంటి మధ్యవేలు, పక్కన ఉన్నటువంటి ఉంగరం వేలు, ఈ రెండింటితో ముందు 2 గీతలు గీసుకుని బొటన వేలు అగ్నిస్వరూపం, దాంతో మధ్య ఉన్నటువంటి మకార రేఖని గీయాలి, మకార భస్మరేఖని గీయాలి అని చెప్తున్నాం. దానిలో ఏముంటుందయ్యా అంటే ఆవహనీయ అగ్ని ఉంటుంది. ఆవహనీయ అగ్నితో పాటు పరమాత్మ స్వరూపం అంతా దాని యందు నిమిడీకృతం అవుతుంది. అది సుషుమ్నా నాడితో సమానం. దాంతోపాటుగా తమోగుణ సంపన్నమైనటువంటి విధానాలన్నీ కూడా దాని యందు ఉంటాయి. జులోక ప్రాప్తి కలుగుతుందట. ఆ విశేషమైనటువంటి త్రిపుండ్రాలు ధరించినటువంటి మనిషి యొక్క ఆ మధ్యరేఖని త్రిపుండ్రాలు ధరించిన వాడు ఒకవేళ చూస్తూ కనుక ప్రాణాన్ని వదిలినట్లయితే, విశేషంగా చెప్తున్నాడు, వాడికి ఈ లోకాలన్నింటి పైన బ్రహ్మలోకము సత్యలోకము పైన కైలాసం చేరుకునేటువంటి స్థానానికి మధ్యలో నందీశ్వర లోకం అని ఒక లోకం ఉంటుంది. ఆ నందీశ్వర లోకంలో శివుణ్ణి విశేషంగా పోల్చినటువంటి వారు కొన్ని శివదోషాలు చేయడం వల్ల తమ స్థాయిని కైలాసం నుంచి కాస్త తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తర్వాత ప్రమోషన్ శివలోకమే, కైలాసమే. ఆ ప్రమోషన్ వచ్చే లోపల ఉండేటువంటి లోకం నందిలోకము, నందికేశ్వర లోకం అని ఉంటుంది. ఆ నందికేశ్వర లోకంలో ఉంచేస్తాడు పరమేశ్వరుడు. అంటే వీడు జీవితంలో ఏ మంచి చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు, కానీ ఈ 3 పుండ్రములతో మధ్య ఉన్నటువంటి ఈ మకారయుతమైనటువంటి రేఖని తాను అవసాన దశలో ఉన్నప్పుడు దర్శించి కనుక ప్రాణం పోయినట్లయితే వాడు డైరెక్ట్గా నందికేశ్వర లోకంలోకి వెళ్ళిపోతాట. ఆ జూలోక ప్రాప్తి జరుగుతుంటుంది. దాంతోపాటు జ్ఞానశక్తి అనేటువంటిది ఆ మధ్యరేఖలో ఉంటుందిట. సామవేద సంపన్నమైనటువంటి దేవీ దేవతా సమూహం అంతా కూడా ఆ రేఖ యందు నిమిడీకృతమై ఉంటాయి. సాయంకాలం అంటే ప్రదోషకాల యజ్ఞ ఫలితమంతా ఆ రేఖ యందు నిక్షిప్తమై ఉంటుంది. శివుడు దానికి ప్రధానమైనటువంటి దేవత. అంటే ఇప్పుడు 3 రేఖలు గీసుకుంటున్నాం, 3 రేఖలు మన శరీరం మీదకి వెళ్తున్నాయి అంటే అర్థం ఏమిటి? ఈ 3 రేఖల్లో మహేశ్వరుడు, శివుడు, దాంతోపాటుగా ఆదిదేవుడు అయినటువంటి వాడు సాంబుడు, ఈ ముగ్గురు కూడా ఆ 3 రేఖల యందు నిక్షిప్తమై మనలో ఉండేటువంటి యజుర్వేద సామవేద గుణాలన్నింటినీ కూడా ప్రేరేపిస్తూ, దాంతోపాటు మనలో ఉన్నటువంటి సత్వ రజ తమో గుణాలని విశేషంగా ఎక్కడ ఏది ఎలా ప్రవర్తిస్తే మనము అధర్మము చేయకుండా రక్షింపబడుతూ ఉంటామో దాని ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల ద్వారా ఎటువైపు ఏది చెయ్యాలి, ఏది చేయక్కర్లేదు, ఏది ఆపాలనేటువంటి ఆలోచనని మనకు అందిస్తూ ఎప్పుడు చైతన్యవంతంగా జీవుణ్ణి ఉంచుతూ ఉంటారట. అలాగే 3 కాలాల్లో పూజ చేసినా చేయకపోయినా త్రిపుండ్ర ధారణ వల్ల ప్రాతకాల, మాధ్యాహ్నిక, ప్రదోషకాల పూజ జప యజ్ఞాది ఫలితాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. కనుక త్రిపుండ్రం వల్ల ఏం కలుగుతుందండి? ధరించాలా? హిందువులే ధరిస్తారా? అందరూ ధరించవచ్చా? అన్ని వర్ణాల వాళ్ళు ధరించవచ్చా అంటే, ఒరే నువ్వు ధరించినా ధరించకపోయినా నీ ముందు ఒక హిందూ ఉండాలని ఎప్పుడూ కోరుకో. ప్రపంచానికి ఆర్ష ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మా లాంటి వాళ్ళు ఉండాలని కోరుకోవయ్యా. కారణం ఏంటి? నువ్వు పోయేటప్పుడు మమ్మల్ని చూసినా నువ్వు ఉద్ధతి పొందుతావు. అవునా కాదా? కనుక ఎవరు ఎప్పటికీ ఉండిపోయేవాడు అంటే భస్మాన్ని ధరించేవాడు ఎప్పటికీ ఉండిపోయేవాడు. కారణం ఏమిటంటే తాను భస్మస్వరూపుడై మిగిలిపోతాడు కనుక, పంచభూతాత్మకుడుగా మొత్తం జగత్తుగా మారిపోతాడు కనుక.